శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. సెప్టెంబర్ 2వ తారీఖు నుంచి నవంబర్ 5వ తారీఖు మధ్యలో శుక్రగ్రహం తన స్వక్షేత్రం మరియు మూల త్రికోణ రాశి అయినటువంటి తులారాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. సుమారు 65 రోజుల పాటు, ఎక్కువ రోజుల పాటు సుదీర్ఘంగా తులారాశిలో సంచరించడం జరుగుతుంది. శుక్రుడు జాతకంలో గోచారంలో ఎంత బలంగా ఉంటే స్త్రీలకంత అనుకూలంగా, ఆకర్షణగా, ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఎక్కువ శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. ఇది సినిమా పరిశ్రమ వారికి కూడా చాలా మంచి రోజులనే చెప్పచ్చు. అయితే ఇదే శుక్రుడు అక్టోబర్ 3వ తారీఖున, అంటే తులారాశిలో ఉంటూనే అక్టోబర్ 3వ తారీఖున వక్రగమనం పొందడం జరుగుతుంది. అది నవంబర్ 14 దాకా సుమారు 42 రోజుల పాటు ఈ వక్రగమనంలో ఈ శుక్రుడు మరింత బలవంతుడై ఉంటాడు. శుక్రుడు, గురువు మొదలగు శుభగ్రహాలు వక్రించినప్పుడు ఎక్కువ బలాన్ని కలిగి ఉంటాయి. మరి శుక్రుడు వక్రించినప్పుడు చాలా వరకు స్త్రీలు కానీ మగవాళ్ళు కానీ గతంలో దూరమైన వారు తిరిగి దగ్గర అవ్వడం జరుగుతూ ఉంటుంది. సరే, ప్రేమికులు ఉన్నారు, లేదంటే భార్యాభర్తలు ఉన్నారు, స్నేహితులు బాగా ఫ్రెండ్షిప్లో ఉన్నవాళ్ళు, ఏదో కారణాల వాళ్ళు విడిపోయి ఉన్నవాళ్ళు, దూరంగా ఉన్నవాళ్ళు మరి తిరిగి శుక్ర వక్రించినప్పుడు వారి జీవితంలో మళ్ళా తిరిగి కలుసుకోవడం, ఒక అండర్స్టాండింగ్ రావడం జరుగుతూ ఉంటుంది. సర్వసాధారణంగా ఎవరి జన్మజాతకంలో అయినా వాళ్ళు పుట్టినప్పుడు శుక్రగ్రహం వక్రించి ఉంటే వారి జీవితంలో అనుకున్న వివాహం జరగదు. ఎవరినో ప్రేమిస్తారు, సడన్గా ఆ ప్రేమ క్యాన్సిల్ అవుతుంది, అప్పుడు పెద్దలు కూర్చుని వివాహం జరుగుతూ ఉంటుంది. అలాగే జన్మజాతకంలో శుక్రుడు బలంగా ఉంటే, మగవారికి శుక్రుడు బలంగా వారి జాతకంలో ఉచ్చులో కానీ, తులలో కానీ, వృషభంలో కానీ బలవంతుడై ఉంటే వారికి వివాహం తర్వాత బాగా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే వాళ్ళకి స్త్రీ సంతానం కలిగిన తర్వాత బాగా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎవరికైనా జాతకంలో శుక్రుడు మంచి బలంగా ఉంటే వాళ్ళకి కంపల్సరీగా స్త్రీ సంతానం కలుగుతారు. స్త్రీ సంతానం కలిగిన తర్వాత వాళ్ళ జీవితంలో గొప్ప అదృష్టవంతులుగా మారడం జరుగుతూ ఉంటుంది. అదే స్త్రీల జాతకంలో శుక్రుడు ఎంత బలంగా ఉంటే వారి యొక్క ఆరోగ్యం బాగుంటుంది, ఆకర్షణగా ఉంటారు, సౌభాగ్యయోగం కలుగుతుంది, తొందరగా వివాహం జరుగుతూ ఉంటుంది. అదే శుక్రుడు కంబస్ట్ అయినా, నీచలో ఉన్న, పాపగ్రహాలతో కలిసి ఉన్న వారి యొక్క జీవితంలో అనేక ఎదురు దెబ్బలు, అనేక కష్టాలు ఎదుర్కొంటారు, జీవితంలో గుడ్ విల్ పోగొట్టుకుంటారు, అనేక రకాల విమర్శలకి లోనవడం జరుగుతుంటుంది. వ్యక్తిగతంగా వాళ్ళ జీవితం కూడా అనేక రకాలుగా మోసపోయి ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అయితే ప్రస్తుతం మనకి ఈ శుక్రగ్రహం 65 రోజుల పాటు తులారాశిలో సంచరించినప్పుడు మాలవ్య మహాపురుష యోగం అనే యోగం ఏర్పడుతూ ఉంటుంది. అది అందరికీ ఏర్పడదు, కొన్ని రాశుల వారికి ఈ యోగం ఏర్పడుతూ ఉంటుంది. మరి కొంతమందికి ఉచ్చక్షేత్రంలో ఉన్న ఫలితం కూడా రావడం జరుగుతుంటుంది. బట్ ఏంటి, ఏ విధంగా ఈ శుక్రుడు ఏ రాశి వారికి ఎటువంటి ఫలితం ఇవ్వబోతున్నాడు అన్నది మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే శుక్రగ్రహానికి పరిహారం కూడా చేసుకుంటే శుక్రుడు ఏ స్థితిలో ఉన్నా వారి జీవితంలో అనుగ్రహం కలిగి మళ్ళా వారి యొక్క జీవితం చాలా లగ్జరీగా, ఆకర్షణగా, అందంగా ఉండే అవకాశం ఉంటుంది. మకర రాశి వారికి శుక్రుడు యోగకారకుడు. అంటే ఒక కేంద్రానికి, ఒక కోణానికి అధిపతి అయినప్పుడు ఇండిపెండెంట్గా యోగాన్ని ఇచ్చే గ్రహం శుక్రగ్రహం. అటువంటి శుక్రుడు దశమ కేంద్రంలోకి, స్వక్షేత్రంలోకి ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి 65 రోజుల పాటు ఏర్పడినటువంటి మాలవ్య మహాపురుష యోగం అన్నది ఏర్పడడం జరుగుతుంది. ఇది ప్రధానంగా ఈ రాశి వారికి శుక్రుడు సంబంధించినటువంటి కారకత్వాలు ఏవైతే ఉన్నాయో అవి అనుభవంలోకి రావడం జరుగుతుంది. ఒకటి, ప్రధానంగా వివాహపరంగా ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏదైనా సరే,
వివాహైన వారు కానీ కానివారు కానీ వారికి వివాహపరంగా ఉన్నటువంటి అన్ని ఇబ్బందులు తొలగిపోతాయి. వాహన సౌఖ్యం కలుగుతుంది. మీరు ఏ వృత్తిలో ఉన్నా మీ గవర్నమెంట్ వారు వాహనం ఏర్పాటు చేయొచ్చు, మీ యజమాన్యం ఏర్పాటు చేయొచ్చు, అంటే మీరు సొంతంగా కొత్త వాహనాన్ని కొనుక్కునే అవకాశం ఉన్నది. తర్వాత నూతన గృహయోగం, ఏదైనా ఒక సొంత గృహంలో ఉండాలని మీ కోరిక ఆశయం ఈ సమయంలో నెరవేరే అవకాశం. ఇది కామన్గా జరిగే కారకత్వాలు. ఇంకా పంచమ స్థానాధిపతిగా దశమ స్థానంలోకి రావడం వల్ల వృత్తిలో చేంజ్ అనేది రాబోతుంది. వృత్తిలో మార్పు సడన్గా మీరు ఏదైనా బ్యాంకింగ్ నుంచి, ఫైనాన్స్ నుంచి, సాఫ్ట్వేర్ నుంచి అలాగా ఒక దాంట్లో కొట్టడానికి మారే అవకాశం ఉన్నది. ఎక్కువగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ ప్రొఫెషన్ మారే అవకాశం ఉంది. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా, ఎందుకంటే మకర రాశికి కూడా దశమాధిపతి శుక్రుడు అవడం వల్ల వీళ్ళు ఎక్కువగా సినిమా రంగంలో చిన్న స్థాయిలో ప్రవేశిస్తారన్నమాట. ఏదో ఆఫీస్ బాయ్ లాగానో కెమెరా అసిస్టెంట్ గానో ప్రవేశించి చాలా అంచెలంచెలుగా వెదుగుతూ టాప్ స్థాయికి రావడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా విలన్గా ప్రవేశించి హీరో అయిన వాళ్ళంతా కూడా ఈ మకర రాశి, మకర లగ్నాన్ని కలిగి ఉంటారు. మరి శుక్రుడు దశమాధిపతిగా వీళ్ళకి మంచి యోగాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే స్త్రీలు కానీ పురుషులు కానీ సినిమా రంగంలో ప్రవేశిద్దాం అనుకుంటున్నారో వాళ్ళు మీ ప్రయత్నం ద్వారా సినిమా ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియా, టీవీ, యూట్యూబ్ లాంటి వాటిలో చాలా పాపులర్ అయ్యే అవకాశం ఉన్నది. ఇది నెంబర్ 1గా ఇప్పుడు మీకు రాబోయే రోజుల్లో జరిగే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా మీకు అక్టోబర్ 3 నుంచి నవంబర్ 14 మధ్యలో ఇదే రాశిలో శుక్రుడు వక్రగమనం పొందడం జరుగుతుంది. ఈ సమయంలో ఉద్యోగపరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అంటే బెటర్గానే జరుగుతూ ఉంటుంది. సడన్గా ఆ టైంలో అంటే ఈ అక్టోబర్ 3 కొత్త ఉద్యోగం రావడం, ఇప్పుడో ప్రయత్నం చేసింది ఇప్పుడు రావడం, లేదంటే కొన్ని ఆల్రెడీ ఏదో సినిమాకి అగ్రిమెంట్ ఇచ్చుంటారు, ఇప్పుడు సడన్గా పెద్ద అవకాశం కొత్తది రావడం జరుగుతూ ఉంటుంది. ఏం చేయాలో అర్థం అవుతుంది. అలాగే మీరు వివాహ ప్రయత్నంలో పెళ్లి సంబంధం చూసే మాటలు జరుగుతున్నాయి. ఇంకా ముహూర్తాలు పెట్టుకునే సమయంలో ఇంకొక కొత్త పెళ్లి సంబంధం అనేది సడన్గా రావడం జరుగుతుంది. అది చాలా అన్ని విధాలుగా బాగుంటుంది. ఏం చేయాలో అర్థం అవ్వదు. ఇటువంటి సంకట స్థితి మీకు అక్టోబర్ 3 నుంచి నవంబర్ 14 వరకు ఉండే అవకాశం ఉంది. బట్ ఏదైనా ప్రేమ వ్యవహారంలో ఉండి పెళ్లి కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రేమికులకి కొద్దిగా డిసప్పాయింట్మెంట్ ఆ శుక్రుడు వక్రించే సమయంలో వచ్చే అవకాశం. సడన్గా ఒకరు డ్రాప్ అయిపోవడం, వేరే కొత్త పెళ్లి సంబంధం చూసుకుని పెళ్లి చేసుకోవడం, ఒకళ్ళు జీవితాంతం బాధపడుతుంటారు, ఒకళ్ళు ఇమీడియట్గా పెళ్లి చేసుకొని సుఖపడడం జరుగుతూ ఉంటుంది. బట్ ఇది కామన్గా వాళ్ళు మిగతా జాతకం బట్టి ఆధారపడి ఉంటుంది. బట్ ఏదైనా ఎవరి జన్మ జాతకంలో అయినా శుక్రగ్రహం వక్రించి ఉంటే వాళ్ళు ప్రేమ సక్సెస్ అవ్వదు. అంటే మీరు అనుకున్న పెళ్లి జరగదు, వేరే వివాహం సడన్గా జరిగే అవకాశం ఉంటుంది. అటువంటి స్థితి శుక్రుడు వక్రించినప్పుడు ఈ రాశి వారికి రాబోతుంది. మామూలుగా అయితే వృత్తిపరంగా కొన్ని చేంజెస్, కొన్ని శుభవార్తలు ఈ సమయంలో మీరు వినే అవకాశం ఉంటుంది. శుక్రగ్రహ అనుగ్రహం పొందడం అన్నది చాలా సులభం. మీరు జీవితంలో సంతోషాన్ని, ఆనందాన్ని పొందుతూనే శుక్రగ్రహ అనుగ్రహం కూడా పొందవచ్చు. అంటే శుక్రగ్రహ అనుగ్రహం ఉంటేనే ఇవన్నీ పొందుతూ ఉంటారు. మీరు జీవితంలో ప్రతినిత్యం చాలా శుచిగా, శుభ్రంగా ఉండడం, ఎప్పుడు పరిశుభ్రమైనటువంటి వస్త్రాలు, అంటే పూర్వం అయితే తడిపి ఆరేసిన వస్త్రాలు అనేవారు. బట్ ఏదైనా ఒక రోజు ధరించిన వస్త్రం మరనాడు ధరించకుండా ఉండడం అన్నది నెంబర్ 1. దాని తర్వాత మీరు పడుకునే బెడ్, దుప్పటి, తలగాడు ఇవన్నీ కూడా ఎప్పుడూ నీట్గా ఉండడం మంచిది. అవి వీలైనంత తొందరగా మారుస్తూ ఉంటే మీకు ఇటువంటి శుక్రగ్రహ అనుగ్రహం లభిస్తుంది. దాని తర్వాత ఆహార విషయంలో కూడా, అంటే ఎక్కువగా తీపి పదార్థాలకి శుక్రుడు కారణం అవుతూ ఉంటాడు. బట్ ఏదైనా శుచి కలిగినటువంటి శుభ్రమైన ఆహారం, అంటే ఒకరు తినగా మిగిలినవి, ఏదో 4-5 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టినవి, అలాగే బయట మనకి ఈ అన్నదానాలని ఏవి చేస్తుంటారు, మామూలు టెంపుల్ దగ్గర, వాడి దగ్గర అమావాస్యకి చేస్తుంటారు. సాధ్యమైనంత వరకు అటువంటి వాటిలో అంటే సమూహంగా ఏదో వెళ్ళి తినడం అలాంటివి కూడా మీకు అంత అనుకూలమైన కాదు. ఏదో మిమ్మల్ని ఆహ్వానించారు ఒక పెళ్లి భోజనం, లేదంటే ఒక దేవాలయంలో, అలా పర్వాలేదు. కానీ ఎక్కడ పెడితే అక్కడ పెట్టినటువంటి ఈ అన్న సంతర్పణలో, అన్నదానాల్లో 99% పాల్గొనడం అన్నది
అది మంచి కార్యక్రమం కాదు. దాని తర్వాత ఏంటంటే స్త్రీలను చాలా గౌరవప్రదంగా చూడాలి. అంటే ముఖ్యంగా బయట వాడిని పక్కన పెట్టి ఇంట్లో స్త్రీలని, భార్య, కుమార్తె, కోడలు, చెల్లెలు, తల్లి, వీటికి ఎప్పుడు కూడా దూషించడం కానీ వాళ్ళకి ఇబ్బంది పెట్టడం కానీ చేయకూడదు. వాళ్ళకి ఏ సౌకర్యం కావాల్సినా మనకి లేకపోయినా వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా ప్రధానంగా స్త్రీలు ఈ నోములు, వ్రతాలు, గౌరీ వ్రతం అని, ఈ కార్తీక మాసం, వరలక్ష్మి వ్రతం, ఎక్కువగా ఈ నోములు, వ్రతాలు చేయడం వల్ల మంచిది. బట్ అవకాశం ఉన్నవాళ్ళు, కొద్దిగా టైం వెచ్చించిన వాళ్ళు శ్రీ సూక్తం, కనకదార స్తోత్రం, లలితా సహస్రనామం ఇవన్నీ కూడా పారాయణ చేయవలసి ఉంటుంది. అయితే ఈ లక్ష్మీ స్తోత్రం అన్నది ఒక విధి విధానంగా మీరు 108 సార్లు, 1008 సార్లు చదవడం వల్ల కూడా శుక్రగ్రహం అనుగ్రహం కలుగుతుంది. అంటే శుక్రగ్రహం అంటే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం. లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కావాలంటే ముందు ఈ శ్రీ సూక్తం, లక్ష్మీ స్తోత్రం కన్నా విష్ణు సహస్రనామాన్ని వినటం కానీ చదవటం కానీ చేయవలసి ఉంటుంది. మరి ఈ కారణం వల్ల మీరు ఈ మార్గంలో ఉన్నవాళ్ళు ఈ విధంగా పారాయణల వల్ల, ధర్మ మార్గంలో ఉన్నవాళ్ళు ఇలాగా స్త్రీలను గౌరవించడం, అవసరమైన వాళ్ళకి కొంతవరకు ఈ వస్త్రాలు, అంటే వివాహం జరుగుతున్నప్పుడు ఇలాంటి వాటికి ఆ పెళ్లి కూతురికి బహుమతిగా ఇవ్వడం, ఇది కూడా వివాహం కాని స్త్రీలు ఎవరైనా ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైనా కొద్దిగా ఆర్థికంగా లేని వాళ్ళకి పెళ్లి జరుగుతున్నప్పుడు తాళిబొట్టు, పట్టుచీర, కొన్ని పసుపు కుంకాలు, గాజులు ఆ అమ్మాయికి బహుమతిగా వల్ల వివాహం కాని వాళ్ళకి తొందరగా వివాహం జరిగే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా జీవితంలో బాగా అబ్జర్వ్ చేయండి, శుక్రవారం రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ధనాన్ని బయటికి పంపించకూడదు. అంటే ఏదైనా డబ్బులు ఇచ్చి కొనటం కానీ, రెంట్ చెల్లించడం కానీ, ఫీజులు కానీ, ఇంటి అద్దెలు కానీ ఏ విధంగా కూడా మీ దగ్గర మీ అకౌంట్లోంచి ఒక్క రూపాయి కూడా, ఒక నయా పైసా కూడా బయటికి వెళ్లకుండా జాగ్రత్త పడవలసి ఉంటుంది. ఇందులో మనకి ఈ ఫోన్పేని, గూగుల్ పే కూడా వర్తించవు. ఏదైనా మీ అకౌంట్లో, మీ బీరువాలో, మీ జేబులో ఉన్న డబ్బు శుక్రవారం అంతా మీ దగ్గరే ఉండాలి. దానివల్ల కూడా మీకు 99% ఆర్థిక అభివృద్ధి కలిగి శుక్రగ్రహ అనుగ్రహం కలిగే అవకాశం ఉంటుంది.